ఇంట్లో ఉన్న వాటితోనే 5 నిమిషాల్లో పచ్చి పులుసు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి. ముందుగానే చింతపండు నానబెట్టి రసం తీసి పక్కనైతే పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఉంది కదా, చింతపండు రసంలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కలపాలి ఒకసారి చేత్తో. ఒక గిన్నె తీసుకొని తాలింపుకు సరిపడా నూనె వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ, హాఫ్ ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. చిటికెడు జీలకర్ర వేసుకున్నాను. 2 రెప్పల కరివేపాకు అయితే వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుందాము. 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి, కానీ నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీరైతే ఎండుమిరపకాయలు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. తాలింపు మొత్తం రెడీ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చి పులుసు వేసుకుంటే ఇంకా మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో.